ప్రపంచంలో మరో లెక్కల మాయాజాలం బయటకొచ్చింది. పేపర్పై కనిపించేది ఒకటి, అసలు మరొకటి ఉంటుంది. లేని దాన్ని చూపించి హైప్ క్రియేట్ చేసే కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. వాటిని చూసి ఆహో ఓహో అనుకొని ఆ కంపెనీల స్టాక్స్ పై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుంది. ఏదో ఒక రోజు బుడగ బద్దలై తలకిందలయ్యే పరిస్థితి. ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థపై సెబీ మధ్యంతర రిపోర్ట్ పెను సంచలనంగా మారింది. ఇంతకీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏం చేసింది? లెక్కల్లో గోల్మాల్ ఎలా బయటకొచ్చింది? రాజేష్ ఎక్స్పోర్ట్స్ గోల్డ్ రిఫైనరీలో కీలక కంపెనీ బోగస్ లెక్కలతో ఇప్పుడు బోల్తా కొట్టింది. సెబీ ఫోరెన్సిక్ ఆడిట్ లో కథ మొత్తం బయటకొచ్చింది. 17 లక్షల కోట్ల లాభాలంటూ కంపెనీ చెప్పిందంతా కాకి లెక్కలే అని తేల్చేసింది. అసలు లాభం 3,000 కోట్లే అని తేల్చింది. మరి మధ్యలో ఏం జరిగింది? రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థపై సెబీ చేసిన సంచలన ఆరోపణలు దేశ కార్పొరేట్ చరిత్రలోని అత్యంత పెద్ద ఆర్థిక అవకతవకల కేసుగా నిలిచాయి. జూన్ 3న సెబీ రిలీజ్ చేసిన 109 పేజీల మధ్యంతర రిపోర్టు ప్రకారం ఈ సంస్థపై తీవ్ర నిఘా ఉంచారు. కంపెనీ చెప్పిన లాభాలన్నీ కాకి లెక్కలే అని తేల్చారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూపించిన మొత్తం ఆదాయంలో దాదాపు 97% నుంచి 99% వరకు అంతా డొల్లే అని సెబీ ప్రాథమికంగా గుర్తించింది. 5 ఏళ్లలో దాదాపు 15.15 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని పెంచి చూపించారని పాయింట్అవుట్ చేసింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కు స్విట్జర్లాండ్ లో వాల్కాంబీ అనే ప్రముఖ గోల్డ్ రిఫైనరీ సబ్సిడరీ సంస్థ ఉంది. వాల్కాంబీ అసలు ఆడిట్ లెక్కల్లో వార్షిక ఆదాయం కేవలం కొన్ని వందల కోట్లుగా ఉంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ గ్రూప్ లెక్కల్లో మాత్రం దాని ఆదాయాన్ని లక్షల కోట్లుగా చూపించారు. ఒకే ప్రమోటర్ గ్రూప్ కు చెందిన అనుబంధ సంస్థల మధ్య నిధులు, వస్తువులను సర్కిల్ గా తిప్పుతూ అసలు ఎలాంటి అమ్మకాలు జరగకపోయినా పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినట్లు బిల్లులు సృష్టించారని సెబీ పేర్కొంది. KPMG చేసిన ఆడిట్ లో కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు, వాల్యూ అడిషన్ ఆదాయంగా ఆ సంస్థ చూపించింది. ఉదాహరణకు 2023లో వాల్కాంబీ స్టాండర్డ్ లోన్ ఆదాయం 543 కోట్లుగా ఉండగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ అయిన గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఆదాయాలు వరుసగా 2.93 లక్షల కోట్లు, 2.81 లక్షల కోట్లుగా రిపోర్టు చేసింది. అంటే చెప్పిన ఆదాయాల్లో 0.5% కంటే తక్కువగా మాత్రమే వాల్కాంబీ స్టాండ్ లోన్ ఇన్కమ్ ఉంది. ఎలాంటి స్వతంత్ర నిర్వహణ కార్యకలాపాలు లేని ఒక హోల్డింగ్ కంపెనీ తన అనుబంధ కంపెనీ ద్వారా ప్రాసెసింగ్ ఫీజును ఆదాయంగా పొందే కంపెనీ నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఇన్కమ్ ఎలా పొందిందని సెబీ క్వశ్చన్ చేసింది. ఈ విషయంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ సరైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, అకౌంటింగ్ ఒపీనియన్లు, బులియన్ మేనేజ్మెంట్ రికార్డులు, కంపెనీ అంతర్గత ఒప్పందాలను సమర్పించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ సెక్యూరిటీస్ల నిర్వహణ చేయకుండా కంపెనీ ప్రమోటర్, చైర్మన్, CEO రాజేష్ మెహతాపై బ్యాన్ విధించింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ LICకి ఈ కంపెనీలో 10.8% వాటా ఉంది. అలాగే 1,94,110 మంది రీటైల్ ఇన్వెస్టర్లకు 14.13% వాటాలున్నాయి. ఇప్పుడు వీరి వాటా విలువ ఏ స్థాయికి వెళుతుందన్నది ఆందోళనకరంగా మారింది. వరుసగా రెండో రోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్టాక్స్ లోయర్ సర్క్యూట్ ను తాకాయి. అకౌంట్ బుక్స్ లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ 2024 మార్చిలో కంపెనీ వాటాదారు నుంచి సెబీకి ఒక ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే సెబీ దర్యాప్తు జరిపి 109 పేజీల తాజా మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈ మోసం బయటపడటంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతాను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. అయితే కంపెనీ యాజమాన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. అయితే ఈ సమాధానం అంత సమర్థనీయంగా లేదని సెబీ వర్గాలంటున్నాయి.
రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ ఎగుమతి సంస్థ. గత కొంతకాలంగా ఈ కంపెనీ తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు, షేర్ మార్కెట్ పతనంతో వార్తల్లో నిలిచింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ కంపెనీలో ఒకటి. దీన్ని 1989లో రాజేష్ మెహతా ఆయన సోదరుడు ప్రశాంత్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ముడి బంగారాన్ని దిగుమతి చేసుకోవటం, దాన్ని శుద్ధి చేయటం, ఆభరణాలుగా మార్చటం, వాటిని హోల్సేల్ ఎగుమతి చేయటం వంటి పనులు చేస్తారు. మొదట్లో ఈ కంపెనీ సాదాసీదాగానే ఉండేది. కానీ 2015లో స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనరీ అయిన వాల్కాంబీని వీరు కొన్నారు. అప్పటి నుంచి ఈ కంపెనీ పేరు మారుమోగిపోయింది, వరల్డ్ లెవెల్ కు ఎదిగింది. కర్ణాటకలో వీరికి శుభ్ జ్యువెలర్స్ పేరుతో రిటైల్ షోరూంలు కూడా ఉన్నాయి. ఒకానొక టైంలో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు సంపాదించిన అతి కొద్ది భారతీయ కంపెనీల్లో ఇది ఒకటి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ పై ఇప్పుడు సెబీ ఇచ్చింది మధ్యంతర రిపోర్టే. లేని లాభాలను పెంచి చూపారని సెబీ చెప్పటానికి కొన్ని కారణాలున్నాయి. లెక్కలడిగినా ఇవ్వలేదు, ఆడిట్ సైట్లో యాక్సెస్ ఇవ్వలేదు, పైగా కంపెనీ తప్పుడు లెక్కలు చూపిస్తోందనే అనుమానాలకు ప్రధాన కారణం వారి ఆడిటర్ల రాజీనామా. అడిగిన ఆర్థిక వివరాలను, బిల్లులను కంపెనీ సరిగ్గా అందించకపోవడంతో ఆడిటర్లు తప్పుకున్నారు. కంపెనీ తన వాస్తవ లాభాలు, నష్టాల వివరాలను దాచిపెడుతోందని మార్కెట్ వర్గాలు భావించాయి. అన్నట్లుగానే సెబీ ప్రాథమికంగా ఇదే తేల్చింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ పై వచ్చిన అతిపెద్ద ఆరోపణల్లో రౌండ్ ట్రిప్పింగ్ ఒకటి. అంటే కంపెనీ తన సొంత అనుబంధ సంస్థలకు బంగారం ఎగుమతి చేసినట్లు చూపించింది. ఆ సంస్థలు మళ్లీ దాన్ని ఇంకో పేరుతో భారత్ కే పంపించడం. ఇలా చేయటం వల్ల కంపెనీకి ఎలాంటి నిజమైన అమ్మకాలు జరగవు. కానీ పేపర్ మీద మాత్రం వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు, టర్నోవర్ భారీగా ఉన్నట్లు బయట నుంచి చూసేవాళ్లకు కనిపిస్తుంది. షేర్ ధరలను పెంచడానికి ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో వేల కోట్ల రూపాయల నగదు నిల్వలున్నట్లు చూపించారు. కానీ అంత డబ్బు బ్యాంకు ఖాతాల్లో ఎక్కడుందో, ఏ బ్యాంకుల్లో ఉందో స్పష్టమైన వివరాలు ఆడిటర్లకు, ఇన్వెస్టర్లకు చూపించడంలో కంపెనీ విఫలమైంది. దాదాపు 45,000 కోట్ల రూపాయల నగదుకు సంబంధించిన లెక్కలు మిస్సింగ్ గా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కంపెనీ తేల్చాలి. ఓవరాల్ గా చూస్తే ఈ వివాదాలు, నెగటివ్ వార్తలతో షేర్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ ఘోరంగా పడిపోయింది. ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోవటంతో చాలా దిగువకు పడిపోయింది. ఫలితంగా సాధారణ పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. సరిగ్గా అకౌంటింగ్ వివరాలు ఇవ్వకపోవటం, పారదర్శకత లోపించటం వల్లే ఈ సంస్థ ఇంతటి వివాదంలో చిక్కుకుంది. భారత కార్పొరేట్ చరిత్రలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంటి అకౌంటింగ్ మాయాజాలాలు గతంలో చాలానే కనిపించాయి. నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల ద్వారా బ్యాంకుల ఇన్వెస్టర్లను ముంచిన అతిపెద్ద కార్పొరేట్ మోసాలెన్నో జరిగాయి. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 2022లో తెలంగాణలోని AMOLED డిస్ప్లేలు తయారు చేస్తామని ఒప్పందం చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థపై సెబీ 15.15 లక్షల కోట్ల ఆర్థిక అవకతవకల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ సంస్థకు సంబంధించి తెలంగాణ లింక్లపై కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేటీఆర్ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టైంలో 2022 జూన్ 12న రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక MOU కుదుర్చుకుంది. అదేంటంటే ఇండియాలోనే తొలి జనరేషన్ 6 AMOLED డిస్ప్లే ఫ్యాబ్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలకు వాడే డిస్ప్లే స్క్రీన్లను ఇక్కడ తయారు చేస్తామని, ఇందుకోసం 24,000 కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ ఒప్పందం భారత్ ను గ్లోబల్ మ్యాప్ లో నిలబెడుతుందని నాడు కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఒప్పందం జరిగినప్పటికీ ఆ తరువాత రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ ఈ ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో ప్రారంభించడంలో పూర్తిగా విఫలమైంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ 2 సంవత్సరాల గడువు దాటినా
ఎలాంటి పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో ఆ ఒప్పందం రద్దయింది. కంపెనీతో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా ఒప్పందం చేసుకుందన్న ప్రశ్నల్ని ఇప్పుడు వారి ప్రత్యర్థులు వినిపిస్తున్నారు. అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ అయిన ఎల్ఐసికి కూడా ఈ కంపెనీలో 10.80 వాటా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. అనుబంధ కంపెనీలు సృష్టించటం, లేనిది జరిగినట్లు చూపించటం, అకౌంటింగ్ మాయాజాలాలు దేశంలో ఇదివరకు చాలానే జరిగాయి. ఈ తరహా మోసాల్లో మొదట అందరికీ గుర్తొచ్చేది సత్యం కంప్యూటర్స్ స్కామే. రాజేష్ ఎక్స్పర్ట్స్ లాగే సత్యం కంపెనీ కూడా లేని వ్యాపారాన్ని ఉన్నట్లు చూపిస్తూ ఇన్వెస్టర్లను, ఆడిటర్లను ఏళ్ల తరబడి మోసం చేసిందన్న ఆరోపణలతో మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోయింది. అటు 2018లో ఇదే తరహాలో IL&FS సంస్థ కూలిపోయింది. దేశవ్యాప్తంగా వందలాది రోడ్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టిన ఈ కంపెనీ దాదాపు 347 అనుబంధ కంపెనీలను సృష్టించింది. ఒక ప్రాజెక్టు నష్టాల్లో ఉంటే ఆ నష్టాన్ని దాచటానికి మరో కొత్త సబ్సిడరీని తెరచి బ్యాంకుల నుండి అదనపు రుణాలు తీసుకునేది. ఇలా నిధులను ఒక ఖాతా నుండి మరో ఖాతాలోకి తిప్పుతూ అంతా బాగుందని నమ్మించింది. 2018లో అకస్మాత్తుగా 91,000 కోట్ల భారీ అప్పులతో ఈ సంస్థ చేతులెత్తేసింది. 2019లో DHFL వ్యవహారం కూడా ఒక ఊపు ఊపేసింది. 2018లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోదీ స్కామ్ కూడా పెను ప్రకంపనలే సృష్టించింది. సో ఇవన్నీ చెప్తున్నదేంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ మాదిరిగానే అకౌంటింగ్ మాయాజాలంతో నకిలీ బిల్లులు, ఆదాయాలు సృష్టించడం వంటి పద్ధతులతో పెద్ద కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. అమెరికాలో 2001లో ఎన్రాన్ కంపెనీ భవిష్యత్తులో రాబోయే లాభాలను ఈ రోజే వచ్చినట్లు చూపింది. 2020లో జర్మనీ కంపెనీ వైర్ కార్డ్ స్కామ్ కూడా ఇలాంటిదే. ఆసియా బ్యాంకుల్లో దాదాపు $2 బిలియన్ నగదు ఉందని చూపించింది. తీరా ఆడిటర్లు తనిఖీ చేస్తే ఆ బ్యాంకుల్లో అసలు వైర్ కార్డ్ కు అకౌంట్లే లేవని తేలింది. కార్పొరేట్ ప్రపంచంలో ఆదాయాన్ని లేదా లాభాలను వాస్తవానికంటే చాలా ఎక్కువగా చూపించడాన్ని విండో డ్రెస్సింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల మార్కెట్లో సంస్థ షేర్ల ధరలు, మొత్తం విలువ హై పిచ్ కు తాగుతాయి. దీంతో సంస్థ ఓనర్ల సొంత సంపద విపరీతంగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో వ్యాపార సామ్రాజ్యం నడుస్తోందని నమ్మించి ఆర్థిక సంస్థల నుంచి భారీగా లోన్లు తీసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ పెద్ద పెట్టుబడిదారులను ఆకర్షించి వేల కోట్ల నిధులు సులభంగా రాబట్టడానికి ఈ తప్పుడు లెక్కలు వర్కౌట్ అవుతాయన్నమాట. అందుకే కొన్నిసార్లు కాగితాల మీదే కృత్రిమ ట్రాన్సాక్షన్లు సృష్టించి సంస్థ నిధులను సొంత ఖాతాల్లోకి తరలించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. విదేశీ సంస్థల ద్వారా నిధులు మళ్లిస్తారు. పైకి ఇవన్నీ లాభాలుగా కనిపించినా నిజాలు బయటపడినప్పుడు ఇన్వెస్టర్లు రోడ్డున పడతారు. ఇండియాలో జరిగిన దాదాపు అన్ని కార్పొరేట్ మోసాలను గమనిస్తే అందులో 3 ప్రధాన పద్ధతులు కనిపిస్తున్నాయి. కంపెనీల లెక్కలను తనిఖీ చేయాల్సిన పెద్ద ఆడిటింగ్ సంస్థలు యాజమాన్యంతో చేతులు కలిపి తప్పుడు లెక్కలపై సంతకాలు చేయటం ఒకటైతే, పెద్ద మొత్తంలో లోన్లిచ్చేటప్పుడు బ్యాంకులు కనీస తనిఖీలు చేయకపోవటం, ఒకవేళ కంపెనీ డిఫాల్ట్ అయినా దాన్ని రీస్ట్రక్చర్ చేస్తూ కాలం వెళ్లదీయటం, అలాగే భారత్ నుంచి నిధులను హవాలా లేదా షెల్ కంపెనీల ద్వారా మారిషస్, కేమాన్ ఐలాండ్స్ లేదా స్విట్జర్లాండ్ వంటి టాక్స్ హెవెన్ దేశాలకు పంపి అక్కడి నుండి మళ్లీ విదేశీ పెట్టుబడుల రూపంలో సొంత కంపెనీ షేర్లలోకి మళ్లించటం, ఇవే రిపీట్ అవుతున్నాయి. భారత కార్పొరేట్ రంగంలో సత్యం కంప్యూటర్స్ వంటి భారీ అకౌంటింగ్ మోసాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఆడిటింగ్ వ్యవస్థను, స్టాక్ మార్కెట్ పెట్టుబడులను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అలాగే సెబీ నిబంధనలను మరింత బలోపేతం చేసింది. కంపెనీల ఆర్థిక లెక్కలను సరిచూడాల్సిన ఆడిటర్లు యాజమాన్యంతో చేతులు కలపకుండా నిరోధించడానికి కంపెనీల చట్టం 2013 పరిధిలో ప్రభుత్వం NFRAను ఏర్పాటు చేసింది. ఇది ఆడిటర్లపై నిఘా
నిఘా పెట్టే ఒక స్వతంత్ర సుప్రీంకోర్టు లాంటిది. గతంలో ఆడిటర్లపై చర్యలు తీసుకునే అధికారం కేవలం ఐసీఏఐకి మాత్రమే ఉండేది. కానీ అందులో ఆడిటర్లే సభ్యులుగా ఉండటం వల్ల చర్యలు సరిగ్గా ఉండేవి కావు. ఎన్ఎఫ్ఆర్ఏ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఆడిటింగ్ క్వాలిటీని చెక్ చేస్తుంది. పెద్ద పెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల ఆడిట్ రిపోర్టులను ఎన్ఎఫ్ఆర్ఏ అకస్మాత్తుగా స్కాన్ చేస్తుంది. ఆడిటర్లు కంపెనీ ఇచ్చిన తప్పుడు బిల్లులను ఎలా ఆమోదించారో లోతుగా ఎంక్వైరీ చేస్తుంది. ఏదైనా ఆడిటింగ్ సంస్థ మోసానికి సహకరించినట్లు తేలితే సదరు ఆడిటర్లపై లేదా ఆడిటింగ్ కంపెనీలపై కోట్లాది రూపాయల ఫైన్ విధించడమే కాకుండా వారు జీవితంలో ఎక్కడ ఆడిటింగ్ చేయకుండా నిషేధించే సివిల్ కోర్టు అధికారాలు ఎన్ఎఫ్ఆర్ఏకున్నాయి. ఇక సెబీ సంగతి చూద్దాం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఇన్వెస్టర్లను, షేర్ హోల్డర్లను మోసం చేయకుండా చూసేందుకు సెబీ తన పర్యవేక్షణను రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటోంది. కంపెనీలు తమ సొంత అనుబంధ సంస్థలకు లేదా ప్రమోటర్ల సొంత కంపెనీలకు దొడ్డిదారిన నిధులు మళ్లించకుండా సెబీ కఠిన రూల్స్ తెచ్చింది. ప్రతి పెద్ద లావాదేవీకి కంపెనీలోని మైనారిటీ షేర్ హోల్డర్ల ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాదు ఒక కంపెనీ అకౌంట్ లో తేడాలు ఉన్నట్లు చిన్న అనుమానం వచ్చినా లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినా సెబీ వెంటనే థర్డ్ పార్టీ నిపుణులతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తుంది. ఇది సాధారణ ఆడిట్ లాగా కాకుండా ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ మూలాలను వెతికి పట్టుకుంటుంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ విషయంలో సెబీ ఈ వ్యూహాన్ని వాడింది. సక్సెస్ అయ్యింది. లేని ఆదాయం ఉన్నట్లు చూపించారని లెక్కలు వాళ్ల ముందుంచింది. కంపెనీ లోపల జరిగే మోసాలను అక్కడి ఉద్యోగులు లేదా ఆడిటర్లు అజ్ఞాతంగా సెబీకి ఫిర్యాదు చేసేందుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిజమైన సమాచారం ఇచ్చిన వారికి సెబీ భారీ బహుమతులు కూడా ఇస్తుంది. అటు స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఒక కంపెనీ షేర్ ధర సడన్ గా పెరిగినా లేదా పడిపోయినా సెబీ లేటెస్ట్ ఆల్గారిథమ్స్ టూల్స్ అలర్ట్ అవుతాయి. ప్రమోటర్లు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదంటే మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తున్నారా అన్నది దీని ద్వారా పట్టుకుంటారు. సో ఎంత చేసినా ఏదో రకంగా మాయాజాలాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ భాగోతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు చెప్పే వ్యవహారాలకు పెద్ద గుణపాఠం. ఆఖరికి ఎల్ఐసి కూడా ఈ వ్యవహారంలో బాధిత కంపెనీగా మారిపోయింది. ఇక ఈ కంపెనీ స్టాక్ అద్భుతంగా ఉన్నాయి, కంపెనీ లాభాలు భలే ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు చెప్పిన మాటలు నమ్మి స్టాక్స్ కొన్న చిన్న చితక ఇన్వెస్టర్ల పని కూడా ఖేల్ ఖతం అన్నట్లుగా తయారైపోయింది. మరి ఈ మాయాజాలాన్ని ఎవరు కనిపెట్టాలి? దొరక్కపోతే పరిస్థితి ఏంటి? స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ టర్నోవర్ భారీగా ఉందని తెలిస్తే ఇన్వెస్టర్లు ఆ షేర్లను భారీగా కొంటారు. దీనివల్ల షేర్ ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రమోటర్లు తమ వద్ద ఉన్న షేర్ల విలువను పెంచుకోవటానికి ఈ ట్రిక్ వాడతారు. కంపెనీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని నమ్మిస్తే బ్యాంకులు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ లోన్లు ఈజీగా ఇచ్చేస్తాయి. అంతర్జాతీయ వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెద్ద ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరించడానికి కంపెనీ స్కేల్ ను రాంగ్ నంబర్లతో తప్పుగా చూపిస్తారు. కంపెనీ పెద్దదిగా కనిపిస్తే ప్రమోటర్లు తమ పర్సనల్ గ్యారంటీలతో ఇతర వ్యాపారాలకు నిధులు మళ్లించుకోవచ్చు. అందుకే ఇలాంటి కథలు కార్పొరేట్ రంగంలో నడుస్తుంటాయి. బ్యాంకులు, ఆడిటింగ్ సంస్థలు ఇలా అన్నిటినీ మేనేజ్ చేయడంతోనే ఇలాంటి ఫేక్ ట్రాన్సాక్షన్లు, భారీగా లోన్లు తీసుకోవటం వంటివి జరుగుతున్నాయి. సో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో వాటి స్టాక్స్ పడిపోతున్నాయి. వీటిని నమ్మి స్టాక్స్ కొన్న వాళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అంతెందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసికి కూడా 10% వాటా ఉంది ఈ కంపెనీలో. అందుకే ఇలాంటివి రిపీట్ కావద్దనుకున్నా, జాగ్రత్తగా ఉండాలనుకున్నా మార్కెట్లో పరిస్థితులను స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు చెప్పే మాటలను కూడా బ్లైండ్ గా నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. ఒక కంపెనీ కేవలం కాగితాలపై ఆదాయం ఎక్కువగా చూపిస్తూ చేతికొచ్చే నిజమైన నగదు మాత్రం రాకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడుతుంటే అక్కడ ఏదో అకౌంటింగ్ మాయాజాలం జరుగుతోందని ఇన్వెస్టర్లు ముందే గమనించాలి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కేసు కూడా ఒక షేర్ హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదు వల్లే బయటపడింది. సాధారణంగా తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక చోట చిన్న ఆధారమైనా వదిలేస్తారు. ఫండ్ ట్రయల్ ప్రక్రియలో ఆడిటర్లు ఆ చిన్న ఆధారాన్ని పట్టుకుని వేల కోట్ల రూపాయల స్కామ్ ని క్లోజ్ చేస్తారు. సో
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని నష్టపోకుండా ఉండటానికి కంపెనీల ఆర్థిక నివేదికలు, యాన్యువల్ రిపోర్ట్స్ పరిశీలించేటప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. కంపెనీ తన P&L స్టేట్మెంట్లు ప్రతి త్రైమాసికంలో వందల కోట్ల నికర లాభం చూపిస్తుంది. కానీ దాని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే అక్కడ డబ్బు సున్నా లేదా మైనస్ లో ఉంటుంది. లాభాలను కేవలం కాగితాలపై సృష్టించొచ్చు, కానీ బ్యాంకు ఖాతాలోకొచ్చే నిజమైన నగదును ఫేక్ గా చూపించడం కష్టం. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో లేని కంపెనీలకు దూరంగా ఉండాలి. మరో పాయింట్, కంపెనీ ప్రోడక్ట్స్ అమ్మేసి భారీగా ఆదాయం వచ్చినట్లు చూపిస్తుంది, కానీ ఆ వస్తువులు కొన్న కస్టమర్ల నుండి రావాల్సిన డబ్బు బ్యాలెన్స్ షీట్ లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటుంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్, సత్యం కేసులలో ఇదే జరిగింది. కంపెనీ తన సొంత షెల్ కంపెనీలకు ప్రాజెక్టులు అమ్మినట్లు బిల్లులు సృష్టించి ఆదాయాన్ని పెంచి చూపిస్తుంది, కానీ నిజానికి అక్కడ ఎలాంటి విక్రయం జరగదు, డబ్బు కూడా రాదు. మరో కీలకమైన విషయం, కంపెనీ వ్యవస్థాపకులు తమ వద్ద ఉన్న షేర్లను బ్యాంకుల్లో లేదా ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి వ్యక్తిగత అప్పులు తీసుకోవటం. తాకట్టు పెట్టిన షేర్ల శాతం 25% కంటే ఎక్కువ ఉంటే అది ప్రమాదకరమని ఇన్వెస్టర్లు గుర్తించాలి. స్టాక్ మార్కెట్లో షేర్ ధర స్వల్పంగా పడిపోయినా బ్యాంకులు ఆ తాకట్టు షేర్లను మార్కెట్లో అమ్ముకుని తమ అప్పు రికవరీ చేసుకుంటాయి. దీనివల్ల సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ రాత్రికి రాత్రే కుప్పకూలిపోతుంది. ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే లేదా ఫలితాల విడుదలకు కొద్ది రోజుల ముందు కంపెనీ ఆడిటర్ అకస్మాత్తుగా రాజీనామా చేయటం ప్రమాదానికి సంకేతంగా గుర్తించాలి. కంపెనీ తన ప్రధాన వ్యాపారం పక్కన పెట్టి ప్రమోటర్ల భార్య పిల్లల పేరిటో లేదా వారి సొంత సబ్సిడరీ కంపెనీలతో భారీగా కొనుగోళ్లు, అమ్మకాలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వటం వంటివి చేస్తే అనుమానించాల్సిందే. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కొత్త ఫ్యాక్టరీ లేదా ల్యాండ్ కొంటున్నట్లు చూపిస్తూ ఏళ్ల తరబడి పనులు పూర్తి కాకుండా నిధులు అక్కడే ఉన్నట్లు చూపించటం, అలాగే ఇతర ఖర్చుల కింద భారీ మొత్తాలను చూపటం వంటివి చేసినా జాగ్రత్త పడాల్సిందే. సో ఇలాంటి డౌట్లు పెరిగితే, బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అయితే, షేర్ ధరలో అసాధారణ మార్పులు కనిపిస్తే ఫిర్యాదుల ఆధారంగా సెబీ రంగంలోకి దిగుతుంటుంది. రంగంలోకి దిగుతూనే ముందుగా ఏ టైం ఫ్రేమ్ లో మోసం జరిగిందో సెబీ గుర్తిస్తుంది. ఏ అనుబంధ సంస్థల ఖాతాలను పరిశీలించాలో ఒక ప్రణాళిక రెడీ చేస్తారు. 2 స్టెప్లో సేకరించిన ఆధారాలు కోర్టులో చెల్లాలంటే వాటిని చట్టబద్ధమైన పద్ధతిలో సేకరించాలి. అందుకే డిజిటల్ ఫోరెన్సిక్ అంటే కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు, కీ మేనేజ్మెంట్ పర్సనల్ వాడిన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, సర్వర్లు, మొబైల్ ఫోన్లు, ఆఫీషియల్ ఈమెయిల్స్ అన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా బ్యాకప్ తీసుకుంటారు. డిలీట్ చేసిన డేటాను కూడా రికవర్ చేస్తారు. హైటెక్ డేటా అనలిటిక్స్ టూల్స్ వాడటంతో మొత్తం పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తెలిసిపోతుంది. కంపెనీ ఖాతా నుంచి 10 వేర్వేరు నకిలీ కంపెనీల ద్వారా తిరిగి ప్రమోటర్ సొంత అకౌంట్ లోకి డబ్బు ఎలా చేరిందో ట్రాక్ చేస్తారు. ఒకే రోజు ఒకే సిరీస్ లో విడుదలైన వేల కొద్దీ బిల్లులను గుర్తిస్తారు. సదరు వెండర్స్ జీఎస్టీ నంబర్లు చెక్ చేసి అవి కేవలం కాగితాలపై ఉన్న షెల్ కంపెనీలేనని నిరూపిస్తారు. లభించిన డిజిటల్ అకౌంటింగ్ ఆధారాలను ముందు పెట్టుకుని కంపెనీ CEO, CFO, అకౌంటెంట్లను విడివిడిగా విచారించి వారి సమాధానాల్లో ఖచ్చితంగా తప్పుల్ని గుర్తించి రికార్డ్ చేస్తారు. వేల కోట్ల లావాదేవీలను మనుషులు మాన్యువల్ గా చెక్ చేయటం అసాధ్యం. అందుకే ఫోరెన్సిక్ టీమ్స్ హైటెక్ ఐటీ టూల్స్ వాడతాయి. శని, ఆదివారాలు జరిగిన లావాదేవీలు, అర్ధరాత్రి జరిగిన ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, రౌండ్ ఫిగర్ మొత్తాలు వంటి అనుమానాస్పద నమూనాలను ఈ సాఫ్ట్వేర్లు సెకండ్లలో గుర్తిస్తాయి. లింక్ ఎనాలిసిస్ టూల్స్ ద్వారా ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ కు లింక్ ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. సో మేం దొరకం, తప్పించుకుంటాం, ఇలాగే మాయాజాలాలు చేస్తాం అనుకునే వారికి చెక్ పెట్టడం ఈ రోజుల్లో కష్టమైన పని కాదు. కానీ మోసాన్ని మొదటగా గుర్తించటమే అసలైన పాయింట్. గతంలో కంపెనీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతున్న విషయాలు ఇన్వెస్టర్లకు తెలిసేవి కావు. కానీ సెబీ తెచ్చిన LODR సవరణల ప్రకారం ఒక కంపెనీపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభం కాగానే ఆ విషయాన్ని, అందుకు కారణాలను కంపెనీ యాజమాన్యం తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రకటించాలి. ఆడిట్ పూర్తయిన తరువాత వచ్చిన ఫైనల్ రిపోర్టును కూడా మేనేజ్మెంట్ వివరణతో సహా పబ్లిక్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో అప్లోడ్ చేయాలి. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు అలర్ట్ అయి నష్టపోకుండా ముందే తమ షేర్లను అమ్ముకునే అవకాశం ఉంటుంది.
కంపెనీ ఏదైనా మాయాజాలం చేసినట్లు రుజువైతే సెబీ సాధారణ జరిమానాలతో వదిలిపెట్టదు. ప్రమోటర్ల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లను, ఆస్తులను సీజ్ చేస్తుంది. వారిని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా జీవితకాలం లేదా కొన్నేళ్ల పాటు నిషేధిస్తుంది. ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతాను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ తాత్కాలికంగా నిషేధించింది. సమస్య తీవ్రంగా ఉండే ఇతర కేసులు, క్రిమినల్ దర్యాప్తు కోసం ఈ కేసును సీరియస్ గా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా సిబిఐకి అప్పగిస్తుంది సెబీ. సో జాగో ఇన్వెస్టర్, బీ కేర్ఫుల్. ఏ కంపెనీ వెనుక ఏ మాయాజాలముందో బయటకు కనిపించదు. ఏది డొల్లో ఏది ఫుల్లో తెలియదు. అందుకే బీ అలర్ట్.